హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనము మామిడికాయతో పులిహారను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా అంటే చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహార. ఈ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. మామిడికాయల సీజన్ వెళ్ళే వరకు మనము చక్కగా ఎన్నిసార్లైనా చేసుకొని తినొచ్చు అనమాట. ఈ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఇక దేనికి ఆలస్యం, నాతో పాటు వచ్చేసేయండి. మామిడికాయ పులిహారకి కావాల్సిన పదార్థాలండి. నేరుగా ఈ సైజు మామిడికాయలు అయితే నేను 2 అయితే తీసుకున్నానండి. ఈ సైజు మామిడికాయలు చూస్తున్నారా ఫ్రెండ్స్? నేనైతే రైస్ అయితే ఆల్రెడీ ఉడికించుకొని పెట్టేసేసాను అనమాట. తాలింపుకి పోపు సామాను, 1/2 టేబుల్ స్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ పసుపు, తాలింపుకి సరిపడినంత ఆయిల్. నేను ముందుగానే మామిడికాయల్ని చక్కగా తురిమి పెట్టేశానండి. తురిమి పచ్చిమిర్చి అయితే నేను 1 అవర్ ముందే ఈ మామిడికాయ తురుములో నానబెట్టి ఉంచాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా చేస్తే కనుక పుల్లగా బాగుంటాయి అన్నమాట. ఇందులోనే కొంచెం సాల్ట్ కలిపి తురుములో 1 అవర్ ముందు ఈ పచ్చిమిర్చి ఈ మామిడికాయలు నానబెట్టి ఉంచేసాను అనమాట. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడినంత ఉప్పునైతే తీసుకుందాము. ఈ వేడిగా ఉన్న రైస్ని కొంచెం గుంటలాగా తవ్వేసేసి ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ షుగర్ అన్నాం కదండి, కొంచెం షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. షుగర్ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఇలా రైస్ని అయితే కప్పేసేసాము. ఇలా షుగర్ వేయటం వల్ల పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం ఇందాక వేడి రైస్లో కొంచెం గుంట తవ్వి చక్కెర వేసాం కదండి. ఇప్పుడు మనము ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకోవటం వల్ల రైస్ చక్కగా పొడిగా బాగుంటుందన్నమాట. మనం కలుపుకునేటప్పటికి రైస్ ఒకదానికొకటి అతుక్కోకుండా పొడిగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ కూడా వేడి రైస్లోనే వేసుకోవాలండి. చల్లగా ఉన్నప్పుడు అయితే వేసుకోకూడదు అన్నమాట. చాలు, 2-3 స్పూన్ అయితే చాలు. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఈ మామిడికాయ పులిహార బేషన్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఈ ఉడికించుకున్న రైస్ని అయితే చక్కగా ఇందులో వేసి పొడిగా చేసుకోవాలి. రైస్ని అయితే ఒక బేషన్కి వేసి తీసి ఉంచేసేసానండి. ఇప్పుడు మనము ఈ మామిడికాయ తురుములో పచ్చిమిర్చి వేసి ఉంచాం కదా, ఈ ఒక్కొక్కటిగా పచ్చిమిర్చిని తీసి వేరే ప్లేట్లోకి తీసేసి పెట్టుకుందాము. ఈ పచ్చిమిర్చి అంతా తీసేసిన తర్వాత ఈ మామిడికాయ తురుముని రైస్లో కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్లోకి పచ్చిమిర్చిని అయితే తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసేసానండి. ఈ మామిడికాయ తురుముని ఈ రైస్లో వేసేసేద్దాం. కొంచెంగా వేస్తూ కలుపుకోవాలండి. లేకపోతే మరీ పులుపు ఎక్కువగా ఉంటుంది. మరీ పులుపు ఎక్కువగా ఉన్నా కూడా మనము తినలేనమాట. ఇలా స్పూన్తో రైస్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా మనము కలుపుకుందాము. మనము రుచికి తగ్గ సాల్ట్ కూడా కలుపుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని కూడా వేసేస్తున్నాను ఇందులోనే. ఎందుకంటే మామిడికాయ తురుము వేసినప్పుడే సాల్ట్ కూడా వేసేస్తే చక్కగా కలిసిపోతుంది. ఈ రైస్ అంతటి బాగా కలిపేద్దాం. రైస్ మొత్తంలో అయితే మామిడి తురుమును అయితే చూడండి కలిపేసి పెట్టేశానండి. ఇప్పుడు మనము తాలింపు వేసేసి ఈ రైస్లోకి కలిపేసేసుకుందామండి. మీకు ఇష్టమైతే వేడి రైస్లో అయినా కూడా మనము పసుపును అయితే కలుపుకోవచ్చు. నేనైతే తాలింపులో వేద్దామని డిసైడ్ అయిపోయాను. అందుకని తాలింపులో అయితే యాడ్ చేస్తాను. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ అయితే వేసేసానండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 4 ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో పోపు సామాను చూస్తున్నారా? నేనైతే ఎక్కువగా శనగపప్పునే యాడ్ చేస్తానండి పోపు సామాన్లో. పల్లీలు అయితే మా ఇంట్లో ఎవ్వరు తినరనమాట. వేసినా కూడా వేసి పడేయాల్సి వచ్చింది. అందుకని ఈ పోపు సామాన్లోనే నేను పచ్చిశనగపప్పును అయితే యాడ్ చేస్తున్నాను. చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనము ఈ పచ్చిశనగపప్పును చక్కగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసిందండి. కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాము. మనము
ఈ మామిడికాయ పులిహోరలో పసుపుని వేసుకోలేదు కదండి. ఇప్పుడు ఈ తాలింపులోనే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం. చూస్తున్నారుగా, ఇలా అయితే ఆయిల్లో వేసుకోవాలి. లేకపోతే వేడి వేడి రైస్లో అయినా కూడా ఈ పసుపుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇంగువ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఈ ఇంగువ పౌడర్ వేయటం వల్ల పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూస్తున్నారుగా, స్టవ్ ఆఫ్ చేసేసి వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ తాలింపుని తీసుకెళ్ళి రైస్లో కలిపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాం కదండి. ఇందులోనే మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి పులిహోరలో యాడ్ చేసేసుకుందాం. ఓకేనా? ఈ రైస్ మొత్తాన్ని చక్కగా కలిపేసేసుకుందాం. ఓకేనా? ఇలా రైస్ మొత్తం కలిసేటట్టుగా మనము తాలింపు అంతటిని చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. చూడండి, నేను స్పూన్తోనే అసలు ఎలా కలిపేసేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ సీజన్లో అయితే ఆ సీజన్లో మనం ఈ మామిడికాయ పులిహోర కూడా చేసుకోవచ్చు. మీరు నా వీడియోస్ చూసారో లేదో కానీ నేనైతే చింత చిగురు పులిహోర కూడా చేశానండి. అది కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు ఈ పులిహోర అన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసేద్దాం. ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసానండి. చూడండి ఎంత టేస్టీగా ఉందో. నేను కొంచెం రుచి కూడా చూసేసాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. పుల్లగా చాలా బాగుందండి. మీరు కూడా మామిడికాయ సీజన్ వస్తే కనుక మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు. ప్రతిదండి, మామిడికాయతో మామిడికాయ పులిహోర, తురుము పచ్చడని, మామిడికాయ పచ్చడని, మామిడికాయ పప్పు అని చాలా ఐటమ్స్ అంటే చాలా ఐటమ్స్ చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీ బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. Okay friends, until then, bye bye, see you.